హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అధికార దుర్వినియోగం అంటే ఏంటో తెలుసా? ఎంతకాలం నాకు తెలియదు, కానీ రీసెంట్గా మన ప్రియతమ అభిమాన ఆర్టిస్ట్, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఫీల్ అయ్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిందే భారీ అధికార దుర్వినియోగం. నాకు బలం ఉంది, నేను ఎవరినైనా తొక్కేస్తా, నాకు బలం ఉంది, నేను ఎవరినైనా ఏమైనా చేస్తానే ఒక క్రూరమైనటువంటి సాడిస్టిక్ భావజాలం నుంచి ఆయన ఇటువంటి కార్యాన్ని చేశాడా అనిపిస్తుంది. ఇటువంటి అధికార దుర్వినియోగం చేశాడా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ పైన ఆయన చేసింది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం. అదేవిధంగా ఇది పొలిటికల్ అరెస్ట్. పొలిటికల్ అరెస్ట్ అంటే ఒక వ్యక్తిని ప్రశ్నించిన కారణంగా పొలిటికల్ గా వాళ్ళకి దెబ్బ తగులుతుందని, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలుగుతుందని అనుకొని వారంతా కలిసి చేసిన దాడిలో రావణ్ బలైపోయాడు. కానీ రావణ్ ఏమైనా తక్కువ మాట్లాడాడంటే, ఏవైతే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి గతంలో అధికారంలో పార్టీ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టాడో అదే పదాలని ఉపయోగించి నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది కదా పవన్ కళ్యాణ్ అని అడిగాడు. దానికి పవన్ కళ్యాణ్కి కింద నుంచి పైదాకా తేలికుట్టినంత మంట రేగింది. దాన్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ చెప్పారట, రాష్ట్రంలో ఉన్న 75 కాన్స్టిట్యున్సీలు తిప్పండి వాడిని అంటూ చెప్పారని బయట వర్గాలు చెప్తూ ఉన్నాయి. నిజంగానే 75 కాన్స్టిట్యున్సీలు తిప్పొచ్చా అంటే ఎస్ తిప్పొచ్చు. రాజు మనోడు చేసింది దరిద్రం, అటువంటిప్పుడు తిప్పాలి కదా. మగాడిగా పుట్టినోడు మాట మీద నిలబడతాడంటే నిజమే అనుకున్నాను, కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే మాట మీద నిలబడతాం చేత కానీ ఒక వ్యక్తి అని అనేక సార్లు రుజువైంది. మళ్ళీ నిన్న కూడా ఎవరైతే సుగాలి ప్రీతి అనే చిన్న పాప చనిపోతే తన మరణాన్ని అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఏం చెప్పింది ఏంటి, సుగాలి ప్రీతి కేసునే మొట్టమొదటి కేసుగా తీసుకుంటానని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడకపోగా అందుట్లో ఉన్న ఆధారాలన్నీ పాడు చేశాడని అబద్ధం చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిగారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, బుర్ర తక్కువ డైలాగులు ఎందుకు అంటూ చాలా మంది అడుగుతున్నారు. నిన్న ఎవరైతే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వెళ్ళి కేసు పెట్టారు, నమ్మక ద్రోహం చేశాడు నన్నని. అమ్మ నీకే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్కే పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేశాడమ్మా. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ పైన నమ్మక ద్రోహ కేసు పెట్టొచ్చు, నీ ఒక్కదానికి కాదు. కాకపోతే నీ కడుపు కోతకు కారణమైన వ్యక్తులు పట్టిస్తానని చెప్పి వాళ్ళతోనే కలిశాడనేది మీరు అంటున్న అభియోగం. అది ఎంతవరకు అనేది చూడాలి. కానీ సిబిఐ కూడా అందులో చేయడానికి ఏమీ లేదని చెప్పింది. ఇప్పటి వరకు మీకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జాబు, స్థలం, ఇంటి స్థలం బట్టి అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, రావణ్ పైన అంత దాడి చేసి తన పైన ఉపయోగించిన చట్టం ఏంటో తెలుసు కదా, ఊపా. ఊపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్. అంటే అన్లాఫుల్ యాక్టివిటీ అంటే లాకి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న అరాచక శక్తుల్లో ఒకటిగా రావణ్ని చూపించడం జరిగింది. అంటే అధికార పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారా? పార్టీని మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారా? అయితే దమ్మున్న ప్రతి ఒక్క న్యూస్ రీడర్, దమ్మున్న ప్రతి ఒక్క ఛానల్ కూడా నిజంగానే ఈ ఊపా యాక్ట్, యుఏపిఏ ఊపా యాక్ట్ కిందకే వస్తాయి. మరి వాళ్ళందరినీ కూడా లోపల పెట్టే దమ్ము పవన్ కళ్యాణ్ కుందా? అంటే చిన్న యూట్యూబర్ ఆయన్ని చూసి కూడా పవన్ కళ్యాణ్ గడగడ గడగడ వణికిపోతూ ఈ ఊపా యాక్ట్ పెట్టడం జరిగింది. ఊపా యాక్ట్ ఎలా ఉంటుందంటే, దీనికి బెయిల్ రావటం చాలా కష్టం. దీన్ని బెయిల్ ఇవ్వరు త్వరగా. బెయిల్ ఇవ్వకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి, అవి ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఇందులో చాలా క్రూయాలిటీ ఉన్నటువంటి ఐడియాలజీ, భావజాలాలు ఉన్నాయి. ఎలిమినేట్ చేయడానికి తగిన వ్యక్తిగా, అదేవిధంగా టెర్రరిస్ట్ ఐడియాలజీని ప్రోత్సహించే వ్యక్తిగా, గతంలో హిట్మా చనిపోయినప్పుడు హిట్మాకి శ్రద్ధాంజలి ఘటిస్తే అది కూడా దేశ వ్యతిరేకత కోసం అలా నివాళి అర్పించారని, ఇలా అనేక రకాల పాయింట్లు తీసుకొచ్చి ఆయన్ని ఒక దేశద్రోహిగా ముద్ర వేసి ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ నెల 18వ తారీఖు వరకు. ఈ అన్నిటిని మీరు కూలంకషంగా పరిశీలిస్తే అసలు రావణ్ అంటే ఎందుకు అంత
భయం అంటే డైరెక్ట్‌గా ఏ పదం ఉంటే ఆ పదాన్ని వాళ్ళు వాడిందని తిరిగి అప్పచెప్తాడు కాబట్టి, ఎవడికి భయపడ్డు కాబట్టి, జై భీమ్ అంటూ ప్రజల్లో చొచ్చుకుపోతాడు కాబట్టి, ఏ పార్టీ ఉన్నా, ఏ పర్సన్ ఉన్నా చేసిన తప్పుని మైక్ పెట్టి కడిగేస్తాడు కాబట్టి, గొంతుతో గడగడలాడిస్తాడు కాబట్టి, రావణ్ అంటే పవన్ కళ్యాణ్‌కి భయం. ఏదో అంటారు కదా! పోలీసులను చూస్తే దొంగలకి ఎలా భయం ఉంటదో, అలాగే ప్రశ్నించేవాడిని చూస్తే అధికారులకు కూడా భయం ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేశాడంటే దానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క వర్క్ కూడా లేదు. కానీ పాపం పిల్ల సైనికులు మాత్రం ఏదో భ్రమల్లా బతుకుతా ఉంటారు. ఓకే, వాళ్ళ భ్రమలు వాళ్ళకి వదిలేద్దాం. ఈ ఊపా యాక్ట్‌లో ప్రైమా ఫేసి ఏం చేశాడు అనేది అసలు కోర్టులు పట్టించుకోవన్నమాట. ఎందుకంటే ఒక రూల్ ఉంటది. బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ ఏ ఎక్సెప్షనల్ అంటూ సుప్రీంకోర్టు చెప్తుంది. బెయిల్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రూల్ లాగా ఇవ్వాలి. అదేవిధంగా జైలు అనేది ఎక్సెప్షనల్. జైలు పెడతామా లేదా, ఫైన్ వేస్తామా లేదంటే ఇంకో శిక్ష వేస్తామా అనేది మన ఇష్టం. కానీ బెయిల్ అనేది రూల్. కానీ ఉపా ఏదైతే ఇది అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఉందో అందుట్లో కంపల్సరిగా బెయిల్ అనేది ఫస్ట్ రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే దేశద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అనిశ్చితికి గురి చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ని కూలతోయడానికి ప్రయత్నిస్తున్నారు, రాజద్రోహం చేస్తున్నారు. ఇలా చాలా దానికి ఎందుకు వస్తాయి కాబట్టి దాన్ని వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోరన్నమాట. ఫస్ట్ బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు. బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అంత ఇవ్వకూడదు. ఇలా చాలా మంది, ఉమర్ ఖలీద్ కావచ్చు, గతంలో బీజేపీ పైన గట్టిగా మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానికి ట్రై చేసినటువంటి ఉమర్ ఖలీద్ అనే ఒక వ్యక్తిని కూడా జైల్లో పెట్టారు. ఇప్పటి వరకు కూడా తనకి కోర్టులో తన వాదన వినిపించుకోవడానికి ఒక్కసారి కూడా అవకాశం దొరకలేదు. 8 సంవత్సరాలు అవుతుంది. ఉమర్ ఖలీద్ స్టిల్ ఇన్ జైల్. దానికి కారణం ఏంటనేది ఎవరికి తెలియదు. వరవర్ రావుని కూడా అలాగే అరెస్ట్ చేశారు. మన వరవర్ రావు గారిని కూడా ఇలాగే ఉపా యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. ఇలా ఉపా యాక్ట్ పెట్టిన వాళ్ళు చాలా మంది వాళ్ళు డెఫినెట్ గా జైలు పోలే, చాలా కాలం జైల్లో మగ్గే అవకాశం ఉంది. ఇంత కసి, ఇంత కోపం, ఇంత పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రావణ్ పైన దాడి చేయడం జరిగింది. గతంలో ఇప్పుడు వరుసగా 4 వాటిలో బెయిల్ వచ్చిన ప్రతిసారి బయటకు వచ్చి రావణ్ జై భీమ్ అంటుంటే పవన్ కళ్యాణ్ ని ఎవరో ఎక్కడో పెట్టి కెలికినట్టుగా, కనీసం తట్టుకోలేని కోపానికి కోపోద్రిక్తులవుతూ ఇలా ఏదో ఒకటి చేయండి, దాడి చేయండి, వెళ్ళండి, దాడి చేయండి. మీరు కనుక చూసినట్లయితే ఎంతో మంది వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి రావణ్ని కొడతానికి ట్రై చేశారు. అంతకుముందే పవన్ కళ్యాణ్ హితోపదేశాలు కూర్చొని ఇవి చేస్తాం, అవి చేస్తాం, ఈ యాక్టు ఆ యాక్టు గౌరవించాలి ఇలా అని చెప్తే ఇలా జన సైనికులు, పిల్ల సైనికులు మొత్తం వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులతో గొడవపడి ఆయన కొడతారని చూశారు. మరి దాన్ని ఏమంటారో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే ఇది చేతకంతనం అంటారు దీన్ని. నేను నీతులు చెప్తా, వెనక నుంచి ఎగదోస్తా అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ఊపా యాక్ట్ పెట్టారు, దానికి ఈ పవన్ కళ్యాణ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు వచ్చేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నాడు ఆయన? రాష్ట్రంలో గవర్నమెంట్ ని పడదోయడానికి చాలా ప్రకటబందీ ప్లాన్ ప్రకారం ఇది చేస్తున్నారు, అది ఇదని మాట్లాడటం జరిగింది. ఏం చేశారు ఆయన? ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని తిప్పి తిరిగి అప్పగిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల్ని పడవేయడానికి చేసేటువంటి క్రమమా చెప్పండి? అధికార దుర్వినియోగం అంటారు దీన్ని. మీకు చేత కాదు, మీకు తెలియదు, మీకు బుర్ర తక్కువ అని ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారు? గవర్నమెంట్ క్లియర్ గా జడ్జెస్ చెప్పారు 4 సార్లు, ఇందులో బెయిల్ ఇవ్వలేము, ఇందులో బెయిల్ ఇచ్చేస్తాము, ఇతనికి కస్టడీకి ఇచ్చేటటువంటి కేసులు కాదు ఇవంటూ చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా మీకు బుర్ర పనిచేయలేదు అనేసి చాలా మంది అన్నారు. మొత్తానికి భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తూ ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా, మేము చేసిన తప్పుల్ని ఎవరైనా ఎత్తి చూపించినా, అమరావతి గురించి మాట్లాడినా, మావిగన్ గురించి మాట్లాడినా, ఇలా మేము మాట్లాడిన మాటలే మాకు తిరిగి అప్పగించినా, లేదంటే మా పైన వాస్తవాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇస్తూ ఉన్నా కూడా మేము ఊరుకోము. మేము అధికారంలో ఉన్నా కాబట్టి మీ పైన దాడి చేస్తాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, దానికోసం ఎంత మందినైనా పురిగొల్పి మిమ్మల్ని కొట్టడానికి పంపిస్తాం, మేము ఎంత మందినైనా
పోగు చేసి మీ పైన దాడి చేయిస్తాం, ఎన్ని అడ్డమైన కేసులు పెట్టైనా మిమ్మల్ని జైలుకు పంపిస్తాం అనేది కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వాలనుకున్నటువంటి వార్నింగ్ అన్నమాట. దీనికి నిజంగా చాలా మంది భయపడతారు. ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు. అన్ని రౌండ్ పైన పెట్టినటువంటి పలు రకాల కేసులు మొత్తాన్ని ఒక దగ్గరే ఒక కేసు కిందే పరిగణించి విచారించాలని. ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అంబటి రాంబాబు ఇలాగ కొంతమంది పైన నెంబర్ ఆఫ్ కేసులు పెడితే వాటన్నిటిని ఒకే కాంటెక్స్ట్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తీసుకొచ్చి ఒకే కేసు కింద కన్సిడర్ చేసి దాన్ని విచారించేటటువంటి ఒకే ఎఫ్ఐఆర్ కిందకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అలా చేయాలని హైకోర్టుకు అప్లై చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఊపా చట్టం కింద హైకోర్టు కూడా త్వరగా ఈ కేసుని తీసుకున్నా కూడా బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఆ జడ్జి యొక్క విశ్లేషణ, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్, అతనికి ఉన్నటువంటి శక్తి యుక్తులు, ఇక్కడ జరుగుతున్న రాజకీయపు అరెస్టుల వెనక కుట్రను గనక ఆయన తెలుసుకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంతే తప్పించి అమ్ముడుపోతున్న రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలించలేని వ్యక్తి అయినా, లేదంటే ప్రభుత్వం యొక్క ప్రలోభాలకు తలొక్కేటటువంటి వ్యక్తులైనా కూడా ఇంకా చెప్పలేవు ఏం జరుగుతుందో. సో ఓవరాల్ గా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోయినప్పటికీ ప్రజల్లో చైతన్యం కలుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు నడుస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బ తగలబోతుందనే ఒక భయంతోనే అతని పైన దారుణాతి దారుణమైనటువంటి ఊపా చట్టాన్ని ప్రయోగించి పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా కులానందం పొందినప్పటికీ రాబోయే రోజుల్లో దీని తాలూకు పరిణామాలు మీడియా మొత్తం ఏకమై పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుని కాలరాచి తొట్టుముట్టిస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనా అంటే లేదు. హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి పర్యవేక్షణలోనే చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ తోనే, ఆ ఆర్డర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తోనే ఇటువంటి దారుణమైన ఊపా చట్టాన్ని ప్రయోగించి రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది అనేది వాస్తవం. దీన్ని ఎవరు కాదనలేదు. ఇది రాజకీయ కుట్రపూరిత అరెస్ట్ అనేది వాస్తవం కాదంటే కామెంట్ లో తెలియచేయండి. బట్ రావణ్ మాత్రం బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంతకన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని, గట్టిగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే శక్తిగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. వి సపోర్ట్ రామ్.